ఇంత మాట్లాడుతున్నా కదా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే ఓవైసీ గారు, ఇప్పుడున్న ఓవైసీ కూడా అనేక సందర్భాల్లో 77,538 ఎకరాలు తెలంగాణలో ఇది వక్ఫ్ భూమి అని క్లెయిమ్ చేస్తున్నాం. అందులో 57,000 ఇవాళ డిస్ప్యూట్లు ఉన్నాయి. డిస్ప్యూట్ అంటే ప్రైవేట్వి, ప్రభుత్వం కనిపిస్తాయి. మిగతా దాదాపు ఇంకా 16,000. ఈ దాని మీద ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఉండే ఆస్తుల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగారు ఈ ఓవైసీ ఎమ్మెల్యేస్ బ్రదర్స్. ఇందులో అవినీతి జరుగుతున్నది, మొత్తం ఎంక్రోచ్మెంట్ అవుతుంది, పెద్దలందరూ కూడా దీన్ని దోచుకుంటున్నారు, ముస్లిం పెద్దలు దోచుకుంటున్నారు, ఈ ఇల్లీగల్ అలాట్మెంట్ జరుగుతున్నాయి, ఇష్టానుసారంగా తక్కువ ధరకు కిరాయిలు ఇస్తున్నారు. కాబట్టి ఒక వక్ఫ్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఓవైసీ గారు. మీకు మీ బోర్డుల మీద వాటి నమ్మకం లేకుండా కదా, ప్రభుత్వ జోక్యమో కోర్టు జోక్యం అన్న వాళ్ళు మీరు ఇవాళ కోర్టు తేలుతుందంటే, కోర్టు ప్రమేయం వద్దంటే మీకు ఈ రాజ్యాంగం మీద ఎంత మీకు విశ్వాసం ఉంది? పొద్దున్న లేస్తే రాజ్యాంగం గురించి మాట కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. మీరు ఓట్ల కోసం చేస్తున్నారా, ఓ మతాన్ని రెచ్చగొట్టడం చేస్తున్నారా? ఏదైనా వివాదం ఉంటే కోర్టు పరిష్కారం చేయొచ్చు అంటే అందులో తప్పేముంది ఈ సవరణ ద్వారా?